తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు బ్యాన్ చేసిన తర్వాత, ప్రధానమంత్రి తీవ్ర నిర్ణయం తర్వాత పర్యవసానాలు అన్నీ ఇన్ని కావు. ఎంత మంచి సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల జీవితాలు, ముఖ్యంగా పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల జీవితాలు మాత్రం చిన్న భిన్నం అయిపోయిన మాట వాస్తవం. కొన్నాళ్లే ఈ కష్టాలు, ఆ తర్వాత మంచి రోజులు ముందుంటాయని చెప్పి ఎంత భరోసా ఇస్తున్నా కూడా ప్రధానమంత్రి ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మాత్రం చేతిలో చిల్లర లేక, డబ్బులు లేక అల్లాడిపోతుంది దేశం అంతా కూడా. మనం ప్రస్తుతం గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ మార్కెట్ సేల్స్ విపరీతంగా పడిపోయింది గణనీయంగా. మామూలుగా ఉండే రద్దీ అసలు కనిపించట్లేదు. మనం చూస్తున్నాం, చాలామంది తగ్గిపోయారు. ఉన్నవాళ్ళు కూడా వచ్చి కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ చేతిలో డబ్బులు లేక, కట్టడానికి చేతిలో చిల్లర లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక రైతుల పరిస్థితి, దుస్థితి దయనీయంగా తయారైంది. మన ప్రస్తుతం రైతు సంఘం అధ్యక్షులతో మాట్లాడుతున్నాం. దశరథ్ గారు, ఏంటండి పరిస్థితి? మార్కెట్ తగ్గిందా బాగా? మార్కెట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడ మార్కెట్లో కరెన్సీ చిల్లర లేక చాలా కష్టాలు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నోట్ల విషయము ఎందుకు చేసినరో ఏమో మాకు సరి అయిన అర్థము తెలియకుండా ఉన్నది. అది ఓకే, అది మాట్లాడదాం. అంటే నల్లధనం తీయడానికి చేసిన మంచి నిర్ణయం, కానీ నిర్ణయం అమలులో జరగాల్సిన జాగ్రత్తలు జరగలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బాగా తగ్గిపోయారా జనం? బాగా జనము తగ్గిపోయినారు. నూటికి 30% జనాలు రావడం లేదు. చిల్లర 500 లోటు తెస్తున్నాడు, నాకు చిల్లరి అంటుండు. అంటే ఏం చేస్తున్నారండి మీరు? పండించిన కూరగాయలు ఏం చేస్తున్నాం అంటే 500 నోట్ తీస్తున్నారండి. చిల్లర ఎంతమందికి ఇస్తాం చిల్లర చెప్పండి? 500 నోట్స్ తీసుకుంటున్నారు. ఇక తప్పనిసరి తీసుకోవాల్సి వస్తుంది. బిజినెస్ కావట్లేదు. 500 నోట్స్ ఏం చేస్తున్నారు? బ్యాంక్ లైన్లో చేసుకుంటున్నాము, మార్చుకుని వేసుకుంటున్నారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో చాలా చోట్ల ఏం జరుగుతుందంటే 500 నోట్ ఇస్తే మార్చి 400 ఇస్తున్నారు. మేము ఇవ్వట్లేదు. కరెక్ట్, అది ఇస్తున్నా మేము ఇవ్వట్లేదు. మేము అమ్ముతున్నాము. మాకు ఇవ్వమంటే అట్లా చేసిపోతారు. వచ్చి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు 100 రూపాయలు పట్టుకొని ఇట్లనే వాళ్ళకు దళారులు వాళ్ళకి ఇస్తే మీరు తక్కువ 100 రూపాయలు తగ్గించుకుని చేసుకుంటారు. మీకు 100 రూపాయలు అంటే రైతులందరికీ కూడా చాలా పెద్ద విషయం. ప్రాబ్లం ఉన్నది రైతులకు. మీరేంటి ఎక్కడి నుంచి వచ్చారు? వ్యవసాయం చేయాలి, బ్యాంక్ కాడ పోయి మళ్ళీ నిలబడాలంటే కుదురుతలేదు. చెవల నుంచి వచ్చినాం. చేవల నుంచి వచ్చారు. ఏమేమి పండిస్తారు మీరు? మేము కొత్తిమీర, టమాటా, క్యారెట్ అన్ని పండిస్తాము. సేట్లు కూడా 500 లోట్లే ఇస్తున్నారు, కానీ మేము కూడా బ్యాంకులలో వేసుకుంటారు రైతులు అంతే. ఈ ఆకుకూరగాయలు చాలా ఇబ్బంది, పాడైపోతాయి. అసలు పాడైపోతున్నాయి. వాళ్ళ చేళ్ళలో కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మేడం. ఏం చేయాలి మేము? రైతులేనండి. రైతులు మీరండి? రైతులే. ఏం పండించిండ్రు? ఏంటి బ్యాగ్ లో? మెంతం కూర అమ్ముడు పోయిందా లేదా? ఏమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? జియోగూడ. ఎట్లుంది మా బిజినెస్? బాగా పడిపోయిందా? అట్లనే ఉంది. 500 ఇస్తారు, 450 ఇస్తారు. అంటే బాగా వెలవెలపోయిన పరిస్థితుల్లో చూస్తున్నాం. ఎందుకంటే అందరూ ఈ పాటికి బాగా అమ్ముడుపోయే కూరగాయలు, ఆకుకూరలు కూడా ఇంతవరకు అమ్ముడుపోలేదు. ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంకర్పల్లి అవతల మేడం. శంకర్పల్లి అవతల లసనగూడెం. ఎట్లయింది ఇప్పుడు? ఎట్లయితుంది బిజినెస్? పోగా బేరకాయ గిరాకీ లేదా? గిరాకీ లేక కూర్చున్నాం మేడం. గిరాకీ కూడా లేవు. ఏం చేయాలి? గిడ ఆకలి అవుతుంది. ఏమనుకుంటున్నారు మరి? కష్టం అవుతుందా? ఇట్లా ఇల్లు ఎట్లా గడుస్తుంది పైసలు లేకుండా చేతులు? అంటే నోట్లు లేవు కదా? నోట్లు లేవు. పెద్ద తగిలి పెద్ద వాళ్ళు చిల్లలేక వాళ్ళు తిప్పలు చిల్లలేక మేము తిప్పలు పడుతున్నాము. మా తల్లి పైసలు చిల్లర తీసుకురా ఆడ తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు ఎట్లా గుర్తు పెట్టుకుని రాసుకుంటుండ్రా? పద్దు రాసుకుంటుండ్రా? ఎట్లా? ఇక నేను పోలేగా మేడం చూడడానికి. ఇప్పుడు నేను వచ్చి కొన్నా అనుకోండి, నా దాని పైసలు లేవనుకోండి ఇవ్వడానికి, చిల్లర ఏం చేస్తుండ్రు? అప్పుడు ఏం చేస్తున్నారు అంటే నేను నమ్మకం అంటే మేము ఇస్తాం. నమ్మకం లేకపోతే రేపు పొద్దుగాలు ఇస్తాంటారు. అట్లా కూడా అవుతుంది. పొద్దుగాలు ఇస్తాను వస్తుండ్రా? వస్తారు రారు. తెలిసిన వాళ్ళకు. తెలిసిన వాళ్ళు అంటే మీరు అంటే రెగ్యులర్ కస్టమర్లు అట్లా అన్నట్టు ఉంటారా? రెగ్యులర్ ఏం రాము మేడం. మేము ఎప్పుడన్నా మా తను వెళ్ళినప్పుడే పడినప్పుడే తీసుకొని వస్తాము. ఇక ఇప్పుడు ఈ ఆకుకూర వాళ్ళు అమ్ముడు పోకుంటే ఏం చేస్తారు? ఇక సల్లేసిపోతాం మేడం, అంతే. ఏం చేయలేము. ఉండేవి కదా, పాడైపోతాయి. మళ్ళీ రేపు తెస్తాం. ఇల్లు ఎట్లా గిట్టుబాటు అవుతుందండి మీకు? ఇల్లు ఎట్లా నడుస్తుంది? డీల్ ఏం మంచిగా నడుస్తలేదు మేడం. కష్టమవుతున్నది. మిగిలిపోయి ఉన్న కూరగాయలు చూడడానికి వెళ్తున్నాం. మనం చూస్తున్నాం ఇలాగా ఎవరొచ్చి కొనుగోలు చేస్తారు, ఎవరొచ్చి బిజినెస్ ఉన్న కూరగాయలన్నీ కొనుక్కుని వెళ్ళిపోతారు అని చాలా మంది. ఏమండి చెప్పండి, ఇంకా ఇక్కడ ఈ నోట్ల కష్టాల తర్వాత బోర్వెల్స్ కాడ సరి అయిన మాలు మళ్ళీ మేరే కూరగాయలు వేసుకునేటందుకు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది. చేతులు డబ్బులు లేవు. బ్యాంకుకు పోతే బ్యాంకులో వాడు 4,000 4,500 ఇస్తున్నాడు. అంతకంటే ఎక్కువ ఇచ్చడం లేదు.
లేకపోతున్నాను మంచిగానే. పైసలు లేవు కదా, నోట్లు లేవు కదా. లేలే చేంజ్ చేస్తున్నారు జనాలు మొత్తం అయిపోతున్నది. ఇప్పుడు ఇబ్బంది అయితే ఏం లేదు. వెరీ గుడ్. ఒక్కళ్ళు ఫస్ట్ టైం మనం వింటున్నాం, అంటే మొదటిసారి వింటున్నాం ఇబ్బంది లేదని చెప్పేవాళ్ళు. కదా ఫ్యూచర్కి మంచి గురించి కదా, కొన్ని దినాలు బాధ అవుతుంది అంతే. మీరు చెప్తుంటే చెవులకు సంగీతంలా ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినానండి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మీరు మంచి మనసుతో చెప్పారు, బట్ ఇబ్బందులు కూడా ఉన్నాయి చాలా మంది. गोलकुंडा से अच्छा, खरीदने आए के? जी हाँ खरीदने। और क्या लग रहा है आपको, पैसे है देने चिल्लर ही नहीं है ना मैडम, चिल्लर कहाँ है? चिल्लर 500 ले रहे हैं कोई भी। फिर क्या कर रहे हैं आप, कैसा गुजारा कैसा हो रहा है? इसी तरह मुश्किल से चल रहा है गुजारा, जहाँ मिल रहे हैं वहाँ से ले रहे अभी हैं। आप खरीदने आए, ये सब खरीदे ना आप? पैसे कैसे दे रहे हैं? 500 का नोट दे रहे हैं। नहीं साहब चिल्लर चिल्लर लेके आ रहे, चिल्लर लेके कैसा करके हाँ लेके आगे दे रहे, मुश्किलों से खरीदना पड़ रहा है, बहुत मुश्किलों से। ముఖ్యంగా రైతు బజార్లో మనకు ఆకుకూరలు అవి చిన్న చిన్నవి కొంటే 10 రూపాయలు 20 రూపాయల కంటే ఖర్చు అవ్వదు. ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే ఉంటాము. ఏంటి మీరు కష్టపడతారా లేకపోతే అడ్జస్ట్ అయిపోయారా? కష్టపడుతున్నారా? కష్టమే ఉన్నది, కష్టం లేకపోతే आप कैसा खरीदने आए, पैसे है आपके पास? बोले तो चिल्लर नहीं है ना बहुत लोगों के पास, चिल्लर रखे हैं थोड़ा, रख ले हैं। बाकी तो मिल रहा नहीं पैसा, मगर बहुत मुश्किल तकलीफ हो रही? बहुत तकलीफ हो रही। भाई आप बैंक में जाएंगे आप तो 2000 की नोट दिए तो चेंज नहीं है। These are the problems. How to solve it? How to solve it? How to solve it? Why don't you suggest, sir? What do you think is should be done? Suggest is immediately they should release They 100 should rupees release more note funds in the market. Yes. because of the elders where they will go. These are the things. సో అది పరిస్థితి చూస్తున్నాం మనం. ఇక్కడ దాదాపు ఎదురు చూపులతో అయిపోతున్నాయి కూరగాయల వర్తకులందరికీ కూడా. ఇక కొనుగోలు చేసే వారికి చేతిలో డబ్బులు లేక, ఇంటి కూరగాయలు కావాలి, ఇల్లు నడవాలి, ఏం చేయలేక అలాగే కొనసాగుతుంది. చిన్న విరామం తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఈ కూరగాయల నిల్వలు ఒకవేళ అమ్ముడుపోకపోతే ఏమైపోతుంది, ముందు ముందు రాబోయే 2-3 వారాల్లో ఎలాంటి దుస్థితి వచ్చే అవకాశం ఉంది, ఇంకా ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. ఇది సాక్షి టీవీ జనపదం గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉన్నాం మనం. అంటే మామూలుగా 10-10:30 అయ్యేసరికి కూరగాయలన్నీ అమ్ముడుపోయి అందరూ డేరాలు మొత్తం సర్దుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇంకా కూడా కూరగాయలు అమ్ముడుపోలేదు. కారణం చేతిలో కొనుగోలు చేసే వారికి డబ్బులు లేవు, చిల్లర లేవు. అండ్ వీళ్ళకి ఇవ్వడానికి 2000 రూపాయల నోట్లు అవి ఇస్తే ఇవ్వడానికి చిల్లర లేదు చేతిలో. ఇది పరిస్థితి. దశరథ్ గారు, ఇది ఏంటి మొత్తం అంతా ఇక్కడ మాల్ రైతులంతా పెట్టుకున్న రైతులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది ఆకుకూరల విక్రయ కేంద్రం ఇది. ఈ విక్రయ కేంద్రంలో ఇప్పుడు ఆకుకూరలు అమ్ముడుపోకపోతే ఏం జరుగుతుంది? అమ్ముడు పోకపోతే పడేసి వెళ్ళిపోకండి. ఇంకేమైతుంది? బాగా నష్టం కదా, చాలా నష్టం. రోజుకి ఎంత అమ్ముతారండి ఒక్కొక్క రైతు సుమారుగా? ఒక్కొక్క రైతు సుమారుగా కనీసంగా 2000-3000 వరకు సెల్ అవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎంత పడిపోయింది? ఇప్పుడు పరిస్థితి 500-600 మినిమము లేబర్ ఛార్జెస్ కూడా వస్తలేదు. ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ మళ్ళీ 500 రూపాయలు తీసుకెళ్ళి ఇల్లు గడవాలి, మళ్ళీ రైతులు వాళ్ళకి వేసుకోవడానికి పంటలు వేసుకోవడానికి డబ్బులు ఉంటాయి, అంతే కదా? డబ్బులు ఉండాలి. ఏమండి మీరు కొనడానికి వచ్చారు? నశించిపోయింది. ఇప్పుడు చూద్దాం, మీరు కొనడానికి వచ్చారా? అవును మేడం. ఏంటి బ్యాగ్ ఖాళీగా ఉంది, ఎందుకు? ఇప్పుడు అమౌంట్ చేంజ్ లేవంటారు ఎక్కడ చూసినా. ఎంత నోట్ తీసుకొచ్చారు మీరు? 2000 నోట్ ఉంది. 2000 నోట్ అన్నతారు ఉంది మా అన్నగారు. మీరు ఒకసారి మీ 2000 నోట్ ఇవ్వండి ఇక్కడ. సో ఇది ఇచ్చారు మీరు. ఇది ఇస్తే నో చేంజ్ అంటారు, మళ్ళీ 500 నోట్లే ఇస్తారు. అది కూడా ఇస్తే చిల్లర 500 నోట్లు మళ్ళీ అవి తీసుకోపోతే ఇవి చెల్లే అంటారు. అంటే ఒకళ్ళ తలనొప్పి ఇంకోళ్ళ తలనొప్పి, మొత్తం తలనొప్పి. మరి ఎలా ఇంత బర్త్డే ఉంది మేడం, ఇంత మా ఇంట్లో బర్త్డే ఉంది, అది తీసుకెళ్దామంటే కూరగాయలకు ఇస్తలేదు, ఈ కూరగాయలు ఇస్తలేదు. మీరు ఏమనుకుంటున్నారు? ఇది పెద్ద నిర్ణయం జరిగింది కాబట్టి దీనిలో కష్టాలు తప్పవని అంటున్నారు మీరు. తప్పదు, మంచిదే, మంచి నిర్ణయం తీసుకుని, కానీ అన్ని అమౌంట్ ఇది 500 ఉంటే బాగుండే. 2000 పెడితే చేంజ్ ఇస్తలేదు. ఇప్పుడు 500 రూపాయలు క్లియర్ గా మీకు బ్యాంకులలో తీసుకుంటున్నారా? తీసుకుంటలేరు. ఏడా తీసుకుంటారు? అది మనం కార్డు ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకోవద్దనే తీసుకుంటారు. ఆయన ఆడ చిల్లర కూడా ఇస్తలేరు. మేము సాక్షి టీవీ తరఫున వచ్చామండి. మీరేంటి అంటే చిల్లర లేకుండా చాలా మంది చిల్లర లేక అల్లాడిపోతున్నారు. రైతుల పరిస్థితి అదే, కొనుగోలు చేసేవాడి పరిస్థితి అది. మీరు ఏంటి మీరు చెప్పండి, ఎప్పుడు ఇక్కడే షాపింగ్ చేస్తారా? చేస్తామండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? చేతిలో డబ్బులు ఉన్నాయా? అంటే చిల్లరలే తీసుకొచ్చుకున్నామండి. చిల్లర లేకుండా తెచ్చుకున్నారు మీరు చిల్లర? ఇంటి దగ్గర నుంచి. ఇంటి దగ్గర చిల్లర తెచ్చుకున్నారు? అది ఇంటి దగ్గర నుంచి చిల్లర. చాలా మందికి మరి ఈ దుస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? దుస్థితి అంటే ప్రతి ఒక్కరికి ఉండే సమస్య అండి. ఇది కొద్ది రోజుల కోసం. ఒక విధంగా ఆయన చేసిన పని మంచిది, చేసిన పని ప్రజలంతా అనుకోవచ్చు. ఆయన ఏదో చెడ్డ చేశాడని. చెడ్డ చేశారని ఎవరు అనుకోవట్లేదండి. ఇంకా కొంచెం ప్రణాళికబద్ధంగా ఇంకొంచెం ఇది ఏమంటే అవుతుంది, కానీ టైం పడుతుందండి. వెంటనే కావాలంటే కాదు కదండి, కొద్ది రోజులు టైం తర్వాత సెట్ అవుతారు. 100 రూపీస్ ఇచ్చినా కూడా చిల్లర లేదంటున్నారు ఇక్కడ. తప్పనిసరిగా అండి ఒక చోట కొంటే 100 రూపీస్. మేము మిల్క్ వే బిజినెస్ చేస్తాను నేను.
కాబట్టి మా దగ్గర చిల్లర వస్తుంది కాబట్టి మేము ఎవరైనా అడిగినా కూడా మేము మా దగ్గర నుండి చిల్లర వాళ్ళకి ఇస్తాం మేము. అయితే మీ దగ్గర ఇప్పుడు టీవీలో చూసి వచ్చేస్తారు చూసుకోండి చాలా మంది. దానికేమున్నదండి అట్లా మన దగ్గర ఉంటే ఇస్తామండి, లేదనేది లేదండి. మా దగ్గరికి ఎవరు వచ్చినా చిల్లర ఇస్తాం. 2000 చిల్లర ఇస్తాం. 2000 చిల్లర కూడా ఉంటుంది. చిల్లర ఇస్తున్నాం. చాలా పెద్ద విషయం ఇది నిజంగా. 2000కి వచ్చినా చిల్లర ఇస్తున్నాం మా దగ్గర. 100 రూపీస్ వాళ్ళకి చేంజ్ పంపిస్తాం, 10s ఇస్తాం, వాళ్ళకి 20s ఇస్తాం. మన దగ్గర ఉండేది 50s. అంటే ఇబ్బంది లేదండి. మార్నింగ్ టైంలో చేంజ్, ఎందుకంటే కొద్ది రోజులు పడుతుంది టైం సెట్ కావడానికి. అది మేడం చిన్న ఇన్ఫర్మేషన్. చెప్పండి. ఇప్పుడు మేము రైతులం. ఇప్పుడు మా దగ్గర అకౌంట్లు లేవు. ఇప్పుడు మా దగ్గర 2-3 లక్షలు ఉన్నాయి. ఉంటే ఇప్పుడు మేము తీసుకుపోయి వేయాలంటే ఎట్లా వేయాలి చెప్పురి. ఆడ 60,000 తీసుకుంటా అంటారు. అప్పుడు 10,000 ఇస్తా అంటారు. మళ్ళీ మాకు ఇంట్లో చిన్న చిన్న కారీగాలు అవి దావత్లు అవి ఉన్నాయి. మరి పైసలు అవసరం ఉంది. మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదు కానీ 2,3 లక్షలు అకౌంట్ అయితే అస్సలు లేదు మా దగ్గర. ఇప్పుడు దానికి ఎట్లా ప్రభుత్వం ఎట్లా బంధిస్తుంది చెప్పాలి. తప్పకుండా ఇది అకౌంట్ లోనే వేయాలని చెప్పారు. అకౌంట్లో వేయాలంటే కౌంటర్ లో అంత మార్చుకొని మార్చుకొని ఇయ్యారు. మరి మా దగ్గర 3-4 లక్షలు ఉన్నాయి. ఎందుకు మీరు అకౌంట్ ఓపెన్ చేయలేదు? మా దగ్గర మేము తీసుకోలేమమ్మా. మా దగ్గర టైం దొరకక మేము మండి చేసుకుంటా ఇక రైతులం అవి అమ్ముకోపోయి అట్లనే జమ చేసినాం. మరి ఆ పైసా ఏం చేయాలి? మరి తప్పకుండా మీరు డిసెంబర్ లోపల అయితే మార్చుకోవాల్సిన మార్చుకోవాలి. అవసరం అంటే కష్టం అంతా కూడా ఇప్పుడు మేము ఎట్లా దాని పరిస్థితి ఎట్లా చేయాలి? ముందు దాన్ని ఆధార్ కార్డు తీసుకుని, ఆధార్ కార్డు ఉందా మీకు? ఉంది. ఆధార్ కార్డు తీసుకెళ్ళి ముందు బ్యాంక్ వెళ్ళి మీరు మీ దగ్గరలో ఉండే పెద్ద బ్యాంక్ ని సంప్రదించండి. సంప్రదించి ఏడమ్మా ఆడ క్యూ చూస్తేనేమో మేము పోస్ట్ ఆఫీసులో ఆడ క్యూలో పోయిన తర్వాత క్యూ రాదు, దగ్గర రాదు చేయది. ఆకలితోటి పోతున్నాం, మళ్ళీ ఆ క్యూలో తట్టుకోలేక ఇంటికి వస్తున్నాం మేము. ఇది పరిస్థితి. అంటే నిజంగానే ఇది చెప్పుకోలేని కష్టం. కొన్నాళ్ళు అంటే ఒక్కసారి మీరు కనుక దగ్గర రైతుల దగ్గర కమ్సే కమ్ చాలా మంది దగ్గర అకౌంట్లు లేవు. బ్యాంక్ అసలు పోలేము మేము, అకౌంట్లు తీయాలి. ఎంతమంది ఉన్నారండి కమ్సే కమ్ ఒక 200 మంది వరకు ఉన్నారు మీ ఊర్లోనే. 200 మంది దగ్గర అకౌంట్లో పైసలు ఏమో ఇంట్లో ఉన్నాయి. పైసలు ఇంట్లో ఉన్నాయి. మరి ఇంట్లో కారీగం చేసినా, పెళ్లి చేసినా, మరి దావత్లు చేసినా పైసా అవసరం కదా. మరి ఇప్పుడు మేము ఆడ పోయి ఇడిపించుకుందామంటే ఆడ పోతేనేమో 20,000 ఇస్తే ఒక ఫంక్షన్ అవుతుందా, ఒక పెళ్లి అవుతుందా, ఒక లగ్గం పెట్టుకున్నా కూడా ఒక చిన్న దావత్ చేసినా అవుతుందా? కానీ మీరు నిల్వలు అంటే ఒకటేంటంటే మీరు ఇంత నిల్వ ఇంట్లో ఉంచుకోకూడదు. ఇక మాకు తెలియక మేము ఉంచుకున్నాం. గిట్ల అయితే సడన్ అవుతుంది అంటే మాకు అలవాటు. ఏం చేస్తారంటే అర్జెంటుగా బ్యాంక్ వెళ్ళి మీ ముందు మీ మంచికి భవిష్యత్తుకి మీరు బ్యాంక్ అకౌంట్ పెట్టుకోవడం ఎప్పటికైనా మంచిదే. ఇప్పుడు కొత్త అకౌంట్ ఇయ్యని అంటుండు, టీవీలోనేమో ఇస్తున్నాం కొత్త అకౌంట్లు అంటే చెప్తారు. మరి మేము ఎట్లా నమ్మాలి? అడిగిపోతానేమో ఇప్పుడే కాదు అంటారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు కాదే, తర్వాత ఏ విధంగా అయినా అయిపోతుంది. మీరు మొట్టమొదలు మాత్రం ఆధార్ కార్డు మీద మీరు క్యాష్ తీసుకోండి. తర్వాత ఏమంటే తర్వాత మీకు అకౌంట్ చేసుకొని అందులో చేసుకోండి. ఇదిగో నోట్ల రద్దు పరిణామాలపై కేంద్రానికి నివేదించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అంటే ఎంత నష్టం జరుగుతుందో చూస్తున్నాం. ఇంకోటి మేడం, ఇప్పుడు 60,000 మేము డిపాజిట్ చేస్తే 10,000 ఇస్తుండు నిజమే. ఇప్పుడు దానికి ట్రేడ్ మార్క్ నిశాని పెట్టి మళ్ళీ 1 వీక్ తర్వాత రండి, 15 రోజుల తర్వాత రండి అంటే బ్యాంక్లో తిప్పుతారు ఎందుకు? అదొక పెద్ద సమస్యగా తయారైంది. అంటే ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అఫ్కోర్స్ నియంత్రణ కోసం నియంత్రణ కోసం చేస్తున్న ఈ ఎక్సర్సైజ్లో చాలామంది రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. సంకల్పాన్ని మరోసారి మేము చెప్తున్నాం, సంకల్పాన్ని నల్లధనాన్ని వెలికి తీయాలి ప్రజల ఇళ్లలోంచి అనే సంకల్పాన్ని తప్పుపట్టట్లేదు ఎవరు. కానీ జరిగిన పద్ధతి మాత్రం సరిగా లేదని చెప్పి విశ్లేషకులు చాలా, అంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రజలు కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏమండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మార్కెట్కి వచ్చిన కూరగాయలు తీసుకోవడానికి వచ్చిన. డబ్బులు ఉన్నాయా? అంటే మేము అనుకోకుండా అడుగుతున్నామని. జేబులో డబ్బులు ఉన్నాయా? 10-20 చిల్లర ఉన్నాయి. చిల్లర తీసుకుని అలా మేనేజ్ చేసుకుంటారు. మీరండి? చిల్లర లేక చాలా ఇబ్బంది అవుతుంది మేడం. తగ్గించుకున్నారా కొనుగోలు? అయితే పులుగు చాలా తగ్గించుకున్నాము. ఏం కొనుక్కోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది, తీసుకోవట్లేదు. ప్రాబ్లం. ఏమండి మీరు దశరథ్ గారు, ముందు ఇప్పుడు ఏంటి మార్కెట్ వెళ్ళిపోతున్నాయి? ఇవి వెళ్ళిపోతున్నాయి మేడం. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇదే కనుక ఇంకో 2-3 వారాలు కొనసాగితే రైతుల పరిస్థితి ఎలా ఉండొచ్చు? రైతుల పరిస్థితి చాలా ఇక్కట్టుగా మారుతుంది. ఇంకా చాలా గణనీయంగా మారుతుంది. ఇక్కడ దరిద్రం స్టార్ట్ అయిపోతుంది ఇక రైతులకు. ఇప్పటికే దరిద్రం ఆరంభమైంది. చిన్న నోట్లు తీస్తేనే చేయి తిరుగుతుంది మేడం. మాకు కూడా చిన్న పైసలు లేక ఇవన్నీ మార్కెట్లో దందలు లేవు. చిన్న పైసలు వెళ్ళాలి. చిన్న నోట్లు 50 రూపాయలు, 100 రూపాయలు నోట్స్ ప్రాబ్లం చిల్లర కోయినదే అమ్మాయి మంచిదే చేసి నరేంద్ర మోడీ మంచిగా చేయలేడు అంటలే. మాకు చిల్లర ముందు వెళ్తే మాకు ఇంత వ్యాపారానికి ఈ కొలత ఉండదు. ముందుకెళ్ళి చూడబోతున్నాం మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో రండి.
ఉల్లిపాయ ధరలు కూడా మొన్న బాగా ఇప్పుడు ధరలు ఎంత పలుకుతుందండి ఉల్లిపాయ? ఉల్లిపాయలు 6, 8 అంతే. మొన్న బాగా పెరిగిపోయాయని చెప్పారు ధరలు. పెరిగిపోయింది, రేట్ ఫుల్ డౌన్ ఉన్నది ఇప్పుడు 8, 10 లాస్ట్ 6 వరకు. ఏ కూరగాయలకి ఏ రైతులకి బాగా దెబ్బ పడే అవకాశం ఉంది? అందరికీ పడుతుంది, బట్ ఎక్కువ ప్రతి రైతుకు దెబ్బ పడే అవకాశమే ఉన్నది. ఏ రైతు మాత్రము మంచి పరిస్థితిలో లేడు. ఈ చిల్లర వ్యాపారస్తులు కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళకు గిట్టుబాటు రేటు, వాళ్ళకు రేటు వస్తేనే వాళ్ళు కూడా మన దగ్గర రైతుల దగ్గర కూరగాయలు తీసుకొని వ్యాపారం చేయగలుగుతారు. ఇప్పుడు ఉల్లిపాయ లాంటి నిల్వ ఉండేవైతే తప్పకుండా నిల్వ ఉంటాయి, కొన్నాళ్ళైనా ఇప్పుడు వెంటనే అమ్ముడుపోకపోయినా కూడా ఉల్లికి కొంత నిల్వ ఉంది కాబట్టి. కానీ ఆకుకూరలు, పచ్చికూరలు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముడుపోకపోతే చాలా పెద్ద సమస్య మనం చూస్తున్నాం. ఇక్కడ పచ్చికూరలు కూడా అమ్ముడుపోక, ఆకుకూరలు అమ్ముడుపోక చాలామంది పూర్తిగా చెడిపోతాయి మేడం. అవి పూర్తిగా చెడిపోయి కంపోస్ట్లు వేయవలసింది. కంపోస్ట్ ఎక్కడ వేస్తారండి ఇవన్నీ తీసుకుపోయి? ఇవన్నీ తీసుకుపోయి అక్కడనే ఉంటే మళ్ళీ వీళ్ళు కాదు కాంట్రాక్టర్ ఉంటారు కదా. ఇప్పుడు ఇంత కష్టం వచ్చినప్పుడు మీకు ఏదో సలహా ఇస్తున్నాం అనుకోకుండా మీరు ఎవరైనా అనాథాశ్రమానికి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, ఒకవేళ అమ్ముడుపోకపోతే. అనాథాశ్రమానికి ఇచ్చేటందుకు రైతులకు లేబరు మామూలు తీసుకెళ్ళడానికి కూడా కదా. నో అంటే నేను అనేది కంపోస్ట్లో పడేసే బదులు ఎవరికైనా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కడైతే ఆహారం అవసరం ఉందో అంటే కనీసం అది వృధా పోకుండా వాళ్ళు తీసుకుపోరు మేడం, తీసుకుపోరు. మేము ఏం చేయాలంటే పొలంలోనే ట్రాక్టర్ పెట్టి దాన్ని అది చేసేయాలి, కంపోస్ట్ ఒక పద్ధతి. ఒకవేళ అలా మీరు ఇచ్చేటట్టుంటే, తీసుకుపోయేటట్టుంటే, అంటే తిండి లేక అల్లాడిపోతున్న పిల్లల కోసం మీరు ఒకవేళ అమ్ముడుపోకపోతే ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం. దశరథ్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఇంత కష్టంగా ఎందుకంటే రైతులు ఏమంటున్నారంటే ఇక్కడ వేస్ట్ గా వేయకుండా ఇప్పుడు గోశాలకు అటువంటి వాటికి ఇచ్చేస్తాం. 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు నడట్లేదు. చాలా కష్టం అవుతుంది ప్రజలకు, అందరికి చాలా కష్టపెట్టేశాడు మోదీ గారు. ఇంకేం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కష్టాలు తప్పవు కొన్నాళ్ళు. నిర్ణయం తీసుకున్నారు, పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు అందరు పేదవాళ్ళే కష్టపడుతున్నారు, కానీ ఉన్న వాళ్ళు అంతా బాగుపడ్డారు అందరూ. అదే ఆ విమర్శ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎలా కొన్నారు ఇవన్నీ? నేను అదే బ్యాంకులో పోయి తెచ్చుకున్నా, ఒక 2000 నేను ఇస్తే దాంట్లో నుంచి తెచ్చుకుంటున్నా నీకు సరుకులు. 2000 కూడా ప్రాబ్లం ఏంటంటే 100 రూపాయల నోట్లుగా ఇమ్మంటే ఇవ్వలేకపోతున్నారు బ్యాంకుల్లో. 2000 పెద్ద నోటు ఇస్తున్నారు, చిల్లర లేక. 2000 రూపాయల నోటే ఇస్తున్నారు. ఆ నోటు తోడించడానికి కూడా కష్టమవుతుందండి. దశరథ్ గారు, తక్షణం ఏం చేయాలి ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం అలాగే తక్షణం ఏం లేదు, ఇక్కడ చిల్లర నోట్లు తక్షణం విడుదల చేయాలి. 500 నోట్లు మన 100 100, 50 50, 10 10, 20 20 చిల్లర నోట్లు తొందరగా విడుదల చేయాలి. ఏమండి మీరు ఇదేంటి స్టాక్ కమింగ్ వస్తున్న స్టాకా పోతున్న స్టాకా? మీరు కొన్నారా? కొన్నారు. ఓకే, హాస్టల్కి వెళ్ళిపోతాం. సో ఇలా కొంటే కానీ అంటే బహుశా ఇలా కొంటే మీకు ఈజీగా కొంత చెల్లుబాటు అవుతుంది. కానీ అలా లేని పక్షంలో మాత్రం పరిస్థితి చూస్తున్నాం మనం. కొద్దిగా రద్దీ తగ్గినట్టుగానే కనిపిస్తుంది ఈ రోజు మామూలుతో కనిపిస్తుంది. చాలా తగ్గి ఉందండి. 2000 నోట్లతోటి ఏదైనా బ్యాంక్ పోయి నిలబడాలన్నా మొత్తం దినమంతా దానికి అయిపోతుంది మాకు. చిల్లర లేక పొంచి ఉన్న అల్లాలు ఎక్కువైపోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, చిల్లర ఒకటి మార్కెట్లోకి విడుదల చేయాలి. అంటే 100 రూపాయల నోట్ల తొందరగా విడుదల చేయాలి మేడం. కొత్త 500 నోట్లు త్వరగా రావాలి. అలాగే బ్యాంకుల్లో కూడా ఇంకా కొంచెం ఓపిక్గా చక్కగా క్యూలని నియంత్రించి అకౌంట్లను ఓపెన్ చేయడంలో ప్రోత్సహించాలి కొంతవరకు. బికాజ్ లేకపోతే ఇందాక అన్నట్టుగా 2-3 లక్షల రూపాయలు ఇంట్లో ఊరికే నిల్వ ఉంచుకుని దాచుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అలాంటి డబ్బులు నీ చేతిలో పట్టుకుని. సో ఇది రైతు బజార్, ఇక్కడ మన మార్కెట్ ప్లేస్ పరిస్థితి, గుడిమల్కాపూర్ మార్కెట్ పరిస్థితి. త్వరలో ఈ పరిస్థితులని చక్కదిద్దుకుని మళ్ళీ కళకళలాడుతూ మనకి ప్రజల జీవితాలు అలాగే ఈ మార్కెట్లో కనిపిస్తాయని ఆశిస్తున్నాం. కానీ ముందు కూడా జరగబోయే అంటే 2-3 వారాల్లో రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ రూపంలో అందిస్తుంటుంది సాక్షి టీవీ. ఇది వాళ్ళ జనపదం. మళ్ళీ కలుద్దాం జనపదంలో. స్టే ట్యూన్డ్.